హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉండాలి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఒక చిన్న మాట ఏమంటే, మాకు చిన్నప్పుడు మా అవ్వ తాత వాళ్ళు చెప్పేవాళ్ళు, యములోకం ఒకటి ఉంది, తప్పులు చేయకూడదమ్మా, అక్కడ పోతే శిక్షలన్నీ వేస్తారు అని చెప్పి బుక్లన్నీ చూపించేవాళ్ళు. ఒకరిని రంపంలో పెట్టి కోసేది, నూనెలో వేయించేది, ఒకటిని చెట్టుకు కట్టి కొట్టేసేది, ఇంకా ఉర్రేసేది, ఒకరిని సొంపేసేది, ఒకరిని ఏనాళ్ళు ఆవులతో పుల్లీలకి వేసేసేది. ఇలాంటివన్నీ చూపించేవాళ్ళు. రకరకాల శిక్షలు అప్పట్లో వేసేవాళ్ళంట యమలోకంలో. కానీ ఇప్పుడేమైపోయిందంటే యమలోకంలోనే వేసేవాళ్ళు, కానీ ఇప్పుడు భూలోకంలోనే యమలోకం అయిపోయింది. ఎందుకంటే ఒకని ఎక్కడో పోతూ ఉంటారు ఒక దేవుని దర్శనానికి. అక్కడ పైన వాళ్ళు అందరూ కార్లు ఎందరుంటే అందరూ అక్కడే సమాధి. ఇంకొకరేమంటే ఎక్కడో నీళ్ళు పాడో చూసేకపోతారు, వాళ్ళు అక్కడే నీళ్ళ కొట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకొకరేమరా అంటే ఎక్కడన్నా పెండ్లికి పోతూ ఉంటారు, పెండ్లిలే దేవురల్లే అక్కడే పొడిస్తారు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది చెప్పండి? ఎక్కడో లేదు యమలోకం, అంతా ఇక్కడే. పాపాలు పుణ్యాలు అన్నీ ఇక్కడెక్కడ కనిపోవాలి అని రాసి పెట్టినాడు దేవునికి కూడా సాలైపోయింది. ఎందుకంటే సిక్స్లు వేసి జనసంఖ్యకి వేసేకి వాళ్ళకి అవకాశం లేదనమాట. అందుకే మనకే వదిలేస్తున్నాడు, మీకు మీరే వేసుకొని వచ్చేయండి అని చెప్పేసినట్లు ఉన్నాడు. దానికే ఇలా జరుగుతుంది. ఎప్పుడు మేము చిన్నప్పుడు ఇంత అధ్వానం లేదు. 90స్లో చూడండి, ఇట్లా కాయలాలు కానీ ఇట్లా వ్యవహారాలు కానీ ఇట్లా చంపేసేది కానీ ఏమీ లేదు. సచ్చేవాళ్ళు కూడా కమ్మి అప్పుడు. కానీ ఇప్పుడు ఏమిరా అంటే సోషల్ మీడియా ఓపెన్ చేసేసాలో ఆడెట్లా ఈడట్లా అవన్నీ చూస్తూ ఉంటే బేజారైతుంది. ఏమిటో జనాలు ఇలా అయిపోయినారప్ప, ఇంత అన్యాయం అయిపోయినారు. పెండ్లి చేసుకోండి, మీకు ఇష్టం ఉంటేనే పెండ్లి చేసుకోండి. పాపం అమాయకులని పెండ్లి చేసుకొని ఎక్కడో టూర్ తోడకపోయి హనుమూన్ పేరుతో అక్కడి ఇంకా కిందికి లోయలో తోసేసేది. ఒకటి ఏమరంటే డ్రమ్లో పెట్టేసేది, ఇంకోటి ఏమరంటే కుక్కర్లో పెట్టేది, ఇంకొకరు ఏమరంటే అక్కడేడ పొదుల్లో పారేసేది. అదంతా చెత్త పనులు ఏం చేస్తారు మీరు ఆడవాళ్ళు పైన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చెప్పేది ఉంటే ఎప్పుడే కానీ ఇష్టం ఉంటే అందరినీ పేరెంట్స్ని అంతా ఒప్పించి పెళ్లి చేసుకుంది. లేదా వాళ్ళు ఒప్పుకోలేదా మీ అంతకు మీరు వెళ్ళిపోండి. దాన్ని వినాయించి పాపం వాళ్ళని చంపాక ఒకరినొకరు చంపుకొని ఎవరికీ లేదు. వాళ్ళకి ఎన్ని ఆశలు ఉంటాయి బతకాలా అని చెప్పి వాళ్ళని నమ్ముకొని ఎందరుంటారు. ఈజీగా మీరు తోడకపోయి అట్లా చంపేస్తే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తుంది. ఒకసారి యోచన చేయండి ఎవరన్నా కానీ. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో ఏం ఆశ్రయించి చంపేస్తారు. పోలీసు వాళ్ళు వదులుతారా? వదిలేదు. అప్పుడు మీరు జైల్లో కూడి తింటారు. దాన్ని ఇంకా ఏం ప్రయోజనం చెప్పండి? ఒకసారి తప్పు చేసే మొదలు యోచన చేయండి. పెద్దోళ్ళు అందుకే ఒక మాట అనింటారు, ఎప్పుడన్నా ఒక మాట అనేక మొదలు మనం తప్పు చేసే మొదలు యోచన చేసి చేయాలి అని చెప్పిండారు. దానికే చెప్తున్నారో ఏమో, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో. దానికే చెప్పేది. ఇప్పుడు యమలోకం ఎక్కడో లేదు, ఇక్కడే భూలోకంలోనే ఉంది. ఆ దేవుడు కూడా మనకే వదిలేస్తున్నారు, మీకు మీరు వేసుకొని సావండి. శిక్షలు మాకు సాలైపోయింది. భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. దానికే చెప్పేది, వాడికన్నా దిగిలిపోడండి. ఒక తల్లి తండ్రిని బాగా చూసుకోండి. ఆ తల్లి తండ్రి ఆస్తి కోసం, పెండ్లాల కోసం తల్లి గారిని ఈడ్చుకోపోయేవాడు కొందరు, వాళ్ళని దొబ్బేసేవాడు కొందరు, కాళ్ళలో తొన్నేది కొందరు. ఇవన్నీ చాలా పాపాలు కొందరు. మీకు ఇష్టం లేదు అంటే వాళ్ళని ఏదో సపరేట్గా పెట్టి వాళ్ళకి ఏదో ఒక అంతేసిడండి కావాల్సి. ఇలాంటి పనులు చేయకండి, పాపం చాలా పాపం చుట్టుకుంటుంది. ఒక తల్లి తండ్రి ఎంత కష్టపడి చిన్నప్పుడు అడుగులేసేతాను ఇంకా ఎంత కష్టపడి మిమ్మల్ని పెంచింటారో తెలుసా? వాళ్ళు తినకుండా మీకు తినబెట్టింటారు. కూలీ నాలి చేసి వాళ్ళు తింటారో లేదో మీకు బాగా చూసుకుంటారు. ఒక అడగ తినేవాడు కూడా కానీ 4 ఇండ్లు అడుక్కొచ్చి బిడ్డలు సాకింటారు. అది మీరు మర్చిపోకండి. పెండ్లను చూసుకోండి, ఎవరు వద్దు అని లేదు, కానీ తల్లి తండ్రిని మాత్రం కేవలం చేయొద్దండి ఎవరన్నా కానీ. పదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు చేస్తున్నారు, రేపు మీకే అలాగే అవుతుంది. మీ పిల్లలు కూడా అలాగే చేస్తారు. కొందరు అంటూ ఉంటారు, అప్పుడు చూసుకున్నాంలే అంటారు. అప్పుడు చూసుకునేది కాదు, ఇది ఇప్పటికిప్పుడే వేసేస్తారు సిక్కులు. మీరు అనుకోవచ్చు మా ఏమి అంతా నడిచిన దుడ్లుంటే ఏమైనా చేయొచ్చు అంటారు.
దుడ్లకి ఏమీ కొనుక్కోనికి అయ్యలేదు, మంచి మర్యాద కొనుక్కోనికి అయ్యలేదు దుడ్లని. ఇంకా దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, ఎక్కడేళ్ళు అక్కడ, ఎక్కడ మట్టమేళ్ళు అక్కడ మట్టమేస్తూ ఉంటాడు. చూడండి ఎక్కడ చూసినా సావులు జాస్తి, సునామీలు జాస్తి, అగ్గిలో ఎంత జనం పోతూ ఉంటారు. ఇవన్నీ 90sలో జరుగుతూ ఉన్నా లేదు, అప్పుడు ఉండింది కొంచెం పుణ్యం పాపం ఉండింది. ఇప్పుడు పుణ్యం పాపం లేదు, పేద సాదా బతికే అయ్యలేదు. ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా దేవుడు ఇచ్చేవాళ్ళకే ఇస్తారు. ఇచ్చేవాళ్ళకి పెద్ద మనసు అనేది ఉండే లేదు. ఎంతో జనం భోజనం లేకుండా ఉంటారు. ఎవరైనా కానీ మీలో అయినాక ఎవరికన్నా అంత భోజనం పెట్టండి. ఆ పుణ్యం మీకు ఎప్పటికైనా కానీ తప్పకుండా మీకు వస్తుంది ఆ పుణ్యం. ఇది మాత్రం నిజమన్నమాట. మనం ఈ పొద్దు ఒకరికి ఇట్లా అనింటే వాళ్ళు మనకి హెల్ప్ చేయకుండా కూడా దేవుడు ఆ టైంకి ఎవరినో వేరే వాళ్ళనన్నా మనకి హెల్ప్ చేసేట్లా అవకాశం ఇస్తాడు. ఇది నిజమన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ చెడ్డదారులు నడదని. ఇప్పుడు సిస్టమ్లు మొబైల్లు అంతా వచ్చేసి ఇదే జీవితం అయిపోయింది. ప్రీతి లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు పెండ్లు చేసుకుంటారు కానీ ఎక్కువ ఫోన్లన్నీ ఉంటారు. ఎవరైనా కానీ సిస్టమ్ల ముందరే ఉంటారు. ఎవరు మాట్లాడించేలా. ఒక గంటలో నలుగురు ఉంటారు, నలుగురు చేతులైనా ఫోన్ ఉంటుంది. అలా అయిపోయింది పరిస్థితి. అయినంత వరకు ప్రీతి విశ్వాసాలు అవన్నీ ఊల్పించుకోండి అని చెప్దాం అనుకుంటున్నాను. ఓకే, బాయ్.